హాయ్, నా పేరు వెంకటేష్. నేను నియర్ బై ప్రైవేట్ ఎంప్లాయీ. స్టార్ హాస్పిటల్కి ఒక ½ కిలోమీటర్ డిస్టెన్స్లో వర్క్ చేస్తున్నాను. మా ఆఫీస్లో ఒక చిన్న ఈవెంట్ ఉంది, వినాయకుని తీస్తున్నాము. ఆ రోజు సడన్గా వినాయకుని ప్రోగ్రామ్ జరిగే టైంలో నాకు అనుకోకుండా వాయిస్ కట్ అయిపోయింది. ఒక 30 minutes నేను ట్రై చేశాను, ఓన్గా వాయిస్ రావాలని ట్రై చేశాను. అక్కడిక్కడ చూశాను, ట్రై చేశాను, బట్ వాయిస్ మొత్తం రాలేదు. సో నేను మా మిస్సెస్కి కాల్ చేశాను, తర్వాత మా పేరెంట్స్ కాల్ చేశాను. సో ఫోన్ చేశాను, కానీ నేనేం మాట్లాడుతున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక 30 minutes తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్కు వచ్చారు, ఆయనకు చెప్పాను నేను. సో ఏమవుతుందని చెప్తే ఓన్లీ నేను ఇట్లా చెప్తున్నాను అంతే, వాయిస్ మాత్రం బయటికి రావట్లేదు. తర్వాత నా ఫ్రెండ్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్దామంటే ఓకే వెళ్దామని ఇట్లా సైగ చేశాను. తర్వాత నేను స్టార్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకురాందడే ఒక 40 minutes నాకు వాయిస్ కట్ అయిన ఒక 40-45 minutes తర్వాత హాస్పిటల్లో రిపోర్ట్ అయిన వెంబడే వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి ఒక ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన తర్వాత ఇమీడియట్లీ మాటలు రాలేదు, కొంచెం నత్తి ఇట్లా వచ్చింది. 2 days కంప్లీట్గా కొంచెం మాటలు మొత్తం కట్ అయిపోయినాయి. సో నాకు కొంచెం భయం వేసింది, ఏమవుతుంది అంతా ఓకే ఉంది, బాడీ మొత్తం సహకరిస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాయిస్ మొత్తం కట్ అయిపోయింది. సో 2 days ఐసీయూలో పెట్టారు. 2 daysలో నిహారిక మేడం మంచిగా ట్రీట్మెంట్ చేసేది. సో ఆఫ్టర్ 2 days వాయిస్ మొత్తం రావడం స్టార్ట్ అయింది. ఒక 1 week వరకు మొత్తం నత్తి మాట్లాడొచ్చు. 1 week తర్వాత మళ్ళీ నేను డిశ్చార్జ్ చేశారు. ఓన్గా నేను కాళ్ళు చేతులు అంతా ఓకే ఉంది, ఓన్లీ వాయిస్ ఒకటి కట్ అయింది. ఏంటి ప్రాబ్లం అని తెలుసుకుంటే అది బ్లడ్ క్లాత్ అయిందని చెప్పారు. దానివల్ల వాయిస్ మొత్తం కట్ అయిపోయిందని చెప్పారు. సో 1.5 month వరకు రెస్ట్ తీసుకున్నా, రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా. సో 1.5 month తర్వాత మళ్ళీ నేను ప్రాపర్గా డ్యూటీకి వెళ్తున్నా. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, మాది బాగుంది. స్టార్ హాస్పిటల్ వాళ్ళు చాలా మంచిగా చేశారు. థ్యాంక్స్ టు నిహారిక మేడం.